పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూస్తే పౌలు శీలను బంధించి చెరసలు వేసిన తర్వాత వారి ప్రార్థన చేసినప్పుడు చెరసల పునాదులు మరి విడిపోయిన తర్వాత వీళ్ళ బంధకాలన్నీ విడిపోయిన తర్వాత చెరసల నాయకుడికి ఏమొచ్చిందంటే మెలకు వచ్చి ఆయన ఏం చేశాడని వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయేమో రాజుగారి పొద్దున చంపేస్తాను భయమేసి కత్తూసుకుని సాబోయే స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రభు ఏమన్నాడండి మీరేం కంగారు పడొద్దునని మేము అందరం ఇక్కడ ఉన్నామని చెప్పిన తర్వాత అయ్యా రక్షణ పొందాలంటే మారు మనసు పొందాలంటే నూతన జన్మ వరుము పొందాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఏం చెప్పాడండి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని మరి విశ్వసించి ఆయన నిజరక్షణ అంగీకరించి ఆయన మాట వింటే నువ్వు రక్షించబడతావు అని ఆ రాత్రి ఆ చెరసాల నాయకుడికి మరి అక్కడ పౌలు గారు ఏం చేసి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే రాత్రి చెరసాల నాయకుడికి పౌలు గారి వాక్యాన్ని బోధించాడు వెంటనే చెరసాల నాయకుడు తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు, రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూతన జన్మలోకి వచ్చారు అనగా దేవుని యొక్క వాక్యమే మన స్థితిగతులు మార్చేది, మన జీవితాలు మార్చేది. పాషాణమట్టి హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని, రాతిలాంటి హృదయాన్ని వాక్యం అనే సుత్తుతో మెత్తన చేసి పాల వంటి వాక్యం ద్వారా మనల్ని కడిగి మనకి ఏమిస్తుందంటే నూతన జన్మ అనుభవంలోకి నడిపిస్తుంది. కనుక ఈ నూతన జన్మ అనుభవంలోకి నడవాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలండి. ఆ వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించినప్పుడే మనకు నూతన జన్మ అనుభవం వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుని యొక్క వాక్యం పట్టబడకుండా, నూతన జన్మ అనుభవం లేకుండా, మారు మనసు లేకుండా ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ఎవరికి అర్హత మాత్రము లేదండి. కనుక దేవుని యొక్క వాక్యం మనకి రెండవది ఏమిస్తుందంటే నూతన జన్మ అనుభవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, దేవుని యొక్క వాక్యం మనం చేస్తున్న విశ్వాసంలో నడిపిస్తుంది. రెండవదిగా దేవుని యొక్క వాక్యం మనం చేస్తుందంటే మనకు నూతన జన్మను మారు మనసు అనుభవాన్ని ఇస్తుందండి. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసిన మనకి ఏమి ఇస్తుందని మనం చూస్తే పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యం అంటే మనకు నిరీక్షణ ఇస్తుందంటే నిరీక్షణ లేకుండా విశ్వాసం స్థితిలో ఉండటం అసాధ్యం అండి. అబ్రహాం గారు ఉన్నారు, శారము ఉన్నారు. ప్రభు ఉన్నాడని నిరీక్షించారు. ప్రభు ఇస్తాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు సంతానం ఇస్తానన్నాడు, మమ్మల్ని తల్లిదండ్రులకు ఆశీర్వదిస్తానన్నాడు. ఆ దేవుడు ఇస్తాడని చెప్పేసి 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఎదురు చూశారండి. దేవుని యొక్క సన్నిధిలో మనకు మూడవదిగా ఏం కావాలి? నిరీక్షణ కలిగి ఉండాలని. నిరీక్షణ మనకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క వాక్యంలో మనకు నిరీక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం మనం ఆలోచన చేస్తే అమ్మా పూర్వముందు వ్రాయబడిన అవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి రోమపత్రిక రాస్తూ రోమపత్రికలో 15వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడు? స్పష్టంగా చదవండి. మళ్ళీ 15వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదవండి. ఎలా అనగా లేఖనం వలననే ఆదరణ వలనను మనకి నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏలైనగా ఓర్పు వలనను లేఖనం వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటే పూర్వము వ్రాయబడిన